వెల్కమ్ బ్యాక్ టు టీ న్యూస్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక గోసపడుతున్నారు. నెలల కొద్దీ ఎదురు చూసినా రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. అనారోగ్యానికి గురై వైద్య ఖర్చుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రిటైర్డ్ అయి 10 నెలలు అవుతున్నా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఆపి కాంగ్రెస్ సర్కారు ముప్పు తిప్పలు పెడుతోంది. హన్మకొండ జిల్లా రామ్నగర్లో నివాసం ఉంటున్న చిన్నయ్య 10 నెలల క్రితం DWOగా రిటైర్ అయ్యారు. దాదాపు 56 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి పదవీ విరమణ చేసిన చిన్నయ్య కొన్ని నెలలుగా అనారోగ్యం బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నయ్య డబ్బులు లేకపోవడంతో కీమోథెరపీకి కూడా దూరమయ్యాడు. హన్మకొండలోని తన నివాసం వద్దే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే తన వైద్యానికి 18 లక్షలు అప్పు చేయగా ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన 56 లక్షల రూపాయల బెనిఫిట్స్ ఇస్తే అప్పు తీరుస్తానంటూ రిటైర్డ్ జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ప్రాణాలు నిలపాలని వేడుకుంటున్నాడు. చిన్నయ్య బెనిఫిట్స్ కు సంబంధించిన మొత్తం బిల్స్ జిల్లా ట్రెజరీ ఆఫీస్ నుంచి ప్రభుత్వం బెల్లో ఉన్నాయని, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చిన్నయ్యకు బెనిఫిట్స్ అందుతాయని అంటున్నారు. ఇప్పటికే పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నయ్యకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం తనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాలేదు. హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో నెల రోజుల పాటు చికిత్స పొందగా 18 లక్షల రూపాయల వరకు అప్పయింది. ఇక డబ్బులు చెల్లించే పరిస్థితి లేక చిన్నయ్య ఇంటికి వచ్చాడు. భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత ఫిబ్రవరి 28వ తారీఖు 2025లో నేను రిటైర్డ్ కావడం జరిగింది. తెలంగాణ జిల్లాలో మొత్తం సర్వే చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా. సార్, నాకు గత రిటైర్డ్ అయినప్పటి నుంచి నాకు రావాల్సిన పెన్షన్ ప్రభుత్వం నుంచి అందలేదు. నాకు పెద్ద పేరు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావడం వల్ల నేను హాస్పిటల్లో జాయిన్ అయినాను. జాయిన్ అయితే నాకు పెద్ద ఆపరేషన్ చేసి ఆ పేగులు తీసేయాల్సి ఉంటుంది, తొందరగా అడ్మిట్ చేయించుకోవాలని చెప్పినారు. దాదాపు హాస్పిటల్ పోయినా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం దయచేసి చేతులు జోడించి మన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. దయచేసి బ్రతిమలాడుచున్నాను. నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పించండి. నా డబ్బులు వీళ్ళు DTO కార్యాలయంలో బిల్లు పాస్ అయ్యి గవర్నమెంట్ అప్రూవల్ ఈక్యూలో ఉన్నది. దయచేసి సీఎం గారు మీరు నన్ను ఆదుకునేటప్పుడు నాకు మీరు ఒక్క సాయం చేస్తే, మీరు ఆదేశాలు ఇస్తే నా డబ్బులు నాకు పడతాయి. నా భర్త పేరు చిన్నయ్య, మిసెస్ కస్తూరి అండి నా పేరు. మేము హన్మకొండ వాసులము. ఇక్కడ హన్మకొండలో ఉంటామండి. భూపాలపల్లి జిల్లాలో మా సారు రిటైర్ అయినారు. రిటైర్ అయిన కాడ నుంచి కూడా మాకు ఏమీ రాలేదండి డబ్బులు. 2 ఆడపిల్లలండి నాకు. 2 పిల్లల పెళ్లిళ్ళు అప్పులు చేసి పెళ్లి చేసిందండి నేను. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మా సార్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్యాన్సర్ వచ్చిందండి. ఆపరేషన్ కూడా చాలా అప్పులు తీసుకొచ్చి పెట్టినామండి. అసలు అప్పులు కూడా తీర్చుకోలేక కీమోథెరపీ అంటున్నారు. కీమోథెరపీకి కూడా చాలా డబ్బులు అవుతున్నాయి. అవి కూడా చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. అసలు అప్పులు వడ్డీలు కట్టలేకపోతున్నాం మేము. ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు రావాల్సిన డబ్బులు కూడా ఏమి ఇంతవరకు రాలేదండి. అసలే వచ్చే పెన్షన్ మొత్తం హాస్పిటల్కి అయిపోతుంది. మాకు తినడానికి కూడా అసలు చాలా కష్టం అవుతుంది ఇంట్లోకి కూడా. దయచేసి మాకు రావాల్సిన డబ్బులు కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడండి సార్. ఉద్యోగ సంఘాల నాయకులు చిన్నయ్య ఆరోగ్య ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సర్కారు స్పందించి సాయం అందించి చిన్నయ్య ప్రాణాలు నిలుపుతుందో లేదో వేచి చూడాలి. చిన్నయ్యకు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.